నివాసం వద్ద అయితే విజయోత్సవ సంబరాలు కూడా ప్రారంభమైపోయాయి. ఎందుకంటే దాదాపుగా కొన్ని చోట్ల 4 రౌండ్లు ఈవీఎం రౌండ్లు పూర్తయ్యాయి, కొన్ని చోట్ల 5 రౌండ్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వన్ సైడ్ గానే మొత్తంగా సీట్లన్నీ కూడా అన్ని చోట్ల చాలా చోట్ల మెజారిటీ స్థానాల్లో వన్ సైడ్ ఆధిపత్యంతో ముందుకెళ్తూ ఉండడంతో దాదాపుగా 100 సీట్లు మెజారిటీ దాటిన తర్వాత చంద్రబాబు నివాసంలో సంబరాలు కూడా జరుపుకున్నారు. బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు నివాసం వద్ద ఉంది. అంతేకాకుండా ఇక్కడ చంద్రబాబు నివాసం వద్ద భద్రతను కూడా పెంచుతున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉండడం. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వస్తారు, ఇక్కడికి ఎవరు రావద్దు అని చెప్పడంతో కార్యకర్తలు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. సో అయినప్పటికీ కూడా చంద్రబాబు ఇక్కడే ఉన్నారు కాబట్టి కార్యకర్తలు ఇక్కడికి చేరుకునే అవకాశం ఉండడంతో పెద్ద ఎత్తున భద్రతను కూడా చాలా వరకు కూడా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఈసీఐ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం తెలుగుదేశం పార్టీకి అధికారికంగా 116 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది. జనసేన 15 స్థానాల్లోనూ, బీజేపీ 6 స్థానాల్లోనూ కూడా ఉంది. సో మొత్తంగా 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తే 116 స్థానాల్లో దాదాపుగా ఆధిక్యంలో ఉంది. కాబట్టి ఇంకా ఖచ్చితంగా మ్యాజిక్ ప్రకారం దాటేస్తామని ఒక ఉద్దేశంతో టీడీపీ కూడా ఒక అంచనాకు వచ్చింది. దాంట్లో భాగంగానే చంద్రబాబు నివాసంలో బాణాసంచ కాల్చడంతో పాటుగా స్వీట్లు కూడా పంచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి కాసేపట్లోనే చంద్రబాబు ప్రస్తుతం ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఉన్నారు. ఇక్కడి నుంచి మంగళగిరి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీసు కూడా వెళ్ళనున్నారు. చంద్రబాబు నివాసంతో పాటుగా రాజధాని గ్రామాల్లో కూడా చాలా చోట్ల రైతులు కూడా సంబరాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడింది. అయితే చంద్రబాబు ఇక్కడి నుంచి టీడీపీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మరి కాసేపట్లో మరొక గంటన్నర తర్వాత పూర్తి స్థాయిలో ఫలితాలు ఇంకా ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని ఒక అవకాశం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కానీ పురంధేశ్వరి చంద్రబాబు ముగ్గురు కూడా కలుస్తారని చెప్పేసి కూడా టీడీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే